ట్రంప్ కీలక నిర్ణయం, అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు. సంతోషం. ఈ పిచ్చి తొగ్గులకు రోజుకో స్టేట్మెంటు, మీరు తగ్గకపోతే మేము తగ్గేది లేదు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, ఈసారి పూర్తిగా మట్టు పెడతాం, స్మాష్ చేస్తాం, మా దగ్గర యుద్ధ సామగ్రి ఉంది, మేమేమీ ఓడిపోవట్లేదు, మాకేం నష్టం జరగలేదు అంటున్నాడు. మరోవైపు చర్చలకు పాకిస్తాన్కి రెండో విడత తీసుకొస్తాం, ఇవన్నీ కథలు చెప్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇరాన్తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణ సీజ్ ఫైర్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం ఒక సమగ్ర ప్రతిపాదన సమర్పించే వరకు ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. సంతోషం. ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. ఇరాన్ మధ్య ఈ నెల 8వ తేదీన కాల్పుల ఒప్పందం కుదిరింది. 2 వారాల ఈ సీజ్ ఫైర్ మరికొద్ది గంటల్లో ముగియనుందగా ఇది 8 నుంచి ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ 22. ఈ 2 వారాలు అయిపోతే కొద్ది గంటల్లో ముగియనుంది. అయితే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ అభ్యర్థన మేరకే కాల్పుల ఒప్పందాన్ని పొడిగించినట్టుగా ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షరీఫ్ల అభ్యర్థన మేరకు సైనిక చర్యను వాయిదా వేసి దౌత్య చర్చలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఖాతా ద్వారా వివరాలు వెల్లడించారు. ఆయన అకౌంట్లో చెప్పాడట. ఇకపోతే సముద్ర దిగ్బంధనం అంటే యుద్ధ చర్యే. మరోవైపు ఇరాన్ నుంచి వెళ్తున్న ఏవైతే చమురువన్నీ ఉన్నాయో మీరు హర్మూజ్ నుంచి బయటికి పంపిస్తున్నారు, ఇటు కానీ ఓకే, కానీ మొత్తం వాటిని ఆపేస్తాం, మీరేం చేస్తారో చేయండి అన్నట్టుగా అమెరికా చేస్తుంది. ఇరాన్ కూడా మమ్మల్ని ఆపితే మీ మీద బాంబ్ బ్లాస్ట్లు వేస్తాం, సముద్ర గర్భం నుంచి కూడా వేస్తాం అని వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ చూద్దాం. బ్లాక్ డే కొనసాగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఇరాన్ మండిపడింది. ఇది కాల్పుల విరమణకు వ్యతిరేకమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి విమర్శించారు. వాణిజ్య నౌకలు లక్ష్యంగా చేసుకోవడం అంటే యుద్ధ చర్యే అని సమానమని అన్నారు. తమ ప్రయోజనాలు రక్షించుకోవడం ఇరాన్కు తెలుసని స్పష్టం చేశారు. మరి ఇదే వాణిజ్య నౌకలను గతంలో మీరు కూడా అడ్డుకున్నారుగా, మరి అది యుద్ధ చర్య కాదా? మీకు చేతకాక అమెరికా మీద ఇజ్రాయెల్ మీద బాంబు దాడులు చేయలేక గల్ఫ్ మీద ఈ షిప్పుల మీద చేశారు ఇరానోడు. చేతకాంతనం ఇది. అయితే అమెరికా వాడు తప్పుడు చేయే కాదనట్లేదు, కానీ వీడి తీవ్రవాదాన్ని పెంచి పోషించే తత్వం ఉంది వీడికి. ఒకప్పుడు ఇరాన్ పర్షియన్ సంబంధించిన దేశం, ఇప్పుడు ముస్లిం దేశం ఎలా మారింది? ఎందుకు అయ్యింది? అక్కడ ఉండే ప్రజలు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి నినదించారు? ఇక్కడ ఎవడైతే సపోర్ట్ చేసి ఇరాన్కి నేను గన్ పట్టుకున్న గన్నివ్వండి, ఇరాన్కి వెళ్ళిపోతాను, వాళ్ళందరికీ దయచేసి ఫ్లైట్ ఎక్కించండి అయ్యా మోదీ గారు, మీరు వాళ్ళందరికీ స్పెషల్ ఫ్లైట్లో పంపించి అక్కడే స్థిర నివాసం ఏర్పరిచేలా చేయండి. కావాలంటే ఇక్కడ వాళ్ళ ఆస్తులు అమ్మి ఆ డబ్బు రూపాన్ని ఇండియన్ కరెన్సీ రూపంలో వాళ్ళకి ఇవ్వండి, అక్కడ ఏం మార్చుకుంటారో తగలడతారో తగలబడమనివ్వండి. ఇలాంటి ఇరాన్కి మనం ఎలా సపోర్ట్ చేస్తాం? ఇక పాక్లో జరగాల్సిన చర్చలకు హాజరు కాకూడదని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు ఒక వార్త తెలియజేసింది. అమెరికా అతిగా డిమాండ్ చేస్తుందని, ఆ ఒప్పందానికి అడ్డుగా మారుతున్నాయి కాబట్టి చర్చల్లో పాల్గొనడం వ్యర్థమని అభిప్రాయపడినట్లు పేర్కొంది. మరి అమెరికా అతిగా డిమాండ్లు పెడితే మీరేం చేశారు? పర్షియన్ భాషలో ఒక రకమైన డిమాండ్స్ పెట్టారు, ఇంగ్లీష్లో ఒక రకమైన డిమాండ్స్ పెట్టారు. ఇంగ్లీష్లో డిమాండ్స్కి పర్షియన్ భాష డిమాండ్స్కి 4 డిమాండ్స్ తేడా ఉన్నాయంట. చూసారా వీళ్ళు తెలివితేటలు? అంటే ఇది భాష మా భాషలో పెట్టాము, ఈ డీడ్ ఇలా రాసుకుని సంతకాలు పెట్టుకుందామని. ఏమైంది? వీళ్ళకైనా తెలివితేటలు. అమెరికా వాడు ముందు నుంచి డబ్బున్న అహంకారంతో మాట్లాడతాడు. వాడు ఎక్కడ ఎవడు నోరిప్పితే వాడు నోరు నొక్కేద్దామని చూస్తుంటాడు. మరి మీరు చిన్న మేకపిల్లగా ఉన్న మీరు వాడు పెద్ద జంతువుతో తలబడాలంటే వాడి ముందే పొగరు ఉంటుందిగా. మీరు అంతకన్నా మొండి వైఖరి. ఇప్పటికే సగం 30 వంతు నష్టపోయారు. పోయి ఇంకా పక్క దేశాలను కూడా పోగొడతాం అంటే వీళ్ళు. ఇంకొక వార్త కూడా మీరు ఎక్కడో చూపిస్తాను మీకు. కనీసం మిగతా దేశాలకు సంబంధించి దాని మీద కూడా అటాక్స్ చేసేయడం, గల్ఫ్ని మీరు ఒకవేళ ఏ విధంగా చేస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలతో మేము వ్యాపారం చేయలేము అన్నట్టు కూడా ఒక దగ్గర హెచ్చరించారు.